ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్న్యూస్ ఎపిసోడ్ 31 అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే సెప్టెంబర్ 4, 2023. ఈరోజు డీల్ ఆఫ్ ద డే చేసుకుంటే మీకైతే ఈ డీల్ మీరు మిస్ అవ్వకండి. ఎవరికైతే ఒక బడ్జెట్లో మంచి రౌండ్ సర్కిల్ ఉన్న ఒక స్మార్ట్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. మీకు దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 2000 దాకా అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు కేవలం ఇది 1200 అయితే వస్తుంది. ఇందులో మీకు ఫీచర్స్ చూసుకుంటే 1.39 ఇంచెస్ మీకు హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు చూడడానికి చాలా బాగుంటుంది, రౌండ్ సర్కిల్ డిస్ప్లే. అలాగే ఇందులో మీకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, అలాగే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, 24/7 హెల్త్ మానిటరింగ్ ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, అండ్ 100+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, అలాగే మీకు మీ స్టెప్స్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనైతే మిస్ అవ్వకండి. ఎవరికైతే ఒక బడ్జెట్లో మంచి రౌండ్ సర్కిల్ ఉన్న బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ అని నేనైతే చెప్తాను. రెగ్యులర్ ప్రైస్ 2000 దాకా ఉంటుంది. కేవలం మీకు ఇప్పుడు మీకు 1199 రూపాయలకైతే ఇదైతే వస్తుంది. దీనైతే మీరు మిస్ అవ్వకండి. ఇలాంటి డీల్స్ మీకు ఎక్కువసేపు ఉండవు. ఇలాంటి డీల్స్ని మీరు ఇన్స్టాంట్గా యాక్సెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందే. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తారు. మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు, ఎలక్ట్రానిక్ డీల్స్, స్మార్ట్ వాచెస్, ఎవ్రీథింగ్ గ్యాజెట్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాంట్గా మీరైతే తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు మీరైతే వాటిని అయితే పర్చేస్ చేయొచ్చు, కొనవచ్చు. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. న్యూస్లో కలిపితే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి మద్రాస్, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే ఒక స్మార్ట్ రింగ్ అయితే తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ రింగ్ లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ రింగ్ అని చెప్పొచ్చు. మనకి ఈ బోట్ రీసెంట్ గా తీసుకొచ్చింది, అలాగే నాయిస్ కూడా ఒక స్మార్ట్ రింగ్ అయితే తీసుకొచ్చింది. బట్ ఇప్పుడైతే మన ఇండియాలోనే ఒక మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ రింగ్ అయితే చూడబోతున్నాం. ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది మీకు NFC పేమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 4 seconds లోనే మీరైతే పేమెంట్స్, ఈ రింగ్ యూస్ చేసి పేమెంట్స్ కూడా చేయొచ్చు అని వీలైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ రింగ్ నేమ్ చూసుకుంటే మీకు రింగ్ ఆన్ అని వీలైతే ఈ రింగ్ నేమ్ అయితే పెట్టారు. ఇందులో ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. అలాగే స్మార్ట్ రింగ్ లో ఫీచర్ తీసుకుంటే మీరు కేవలం 4 seconds లోనే మీరైతే పేమెంట్ చేయొచ్చు అని వీలైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంటుంది, అలాగే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మీరు దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు, అలాగే హార్ట్ రేట్ ప్యాటర్న్స్ కూడా దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు బాడీ టెంపరేచర్ కూడా ఈ స్మార్ట్ రింగ్ యూస్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు మీ బ్రీతింగ్ ఎంత ఫాస్ట్ ఉందని ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ బ్లడ్ ఆక్సిజన్ కూడా దీని ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ స్మార్ట్ రింగ్ లో అయితే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. 7 days బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఈ స్మార్ట్ రింగ్ అయితే మన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ రింగ్ అని చెప్పొచ్చు. మీకు ప్రైస్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. స్మార్ట్ రింగ్ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యి మీరు కేవలం 99 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. మీకు లాంచ్ అయినప్పుడు 30% లాంచ్ డిస్కౌంట్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ రింగ్ సంబంధించిన ఒక యాప్ ఉంటుంది కదా, లైఫ్ టైం ఫ్రీ సబ్స్క్రిప్షన్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు 99 రూపాయలు పెట్టి ప్రీ బుకింగ్ చేసుకున్నారనుకోండి, మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. అలాగే వీళ్ళ యాప్ సంబంధించిన ఫ్రీ సబ్స్క్రిప్షన్ లైఫ్ టైం అయితే ఫ్రీగా అయితే వస్తుంది. బట్ దీని ప్రైస్ అయితే మనకి రివీల్ చేయలేదు. దీని అయితే మీకు అక్టోబర్ 25వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజు దీనికి సంబంధించిన ప్రైస్ కూడా మీకు అయితే తెలిసింది. ఒకవేళ మీకు మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ రింగ్ కావాలనుకుంటే మాత్రం మీరైతే వెంటనే వెళ్ళి ప్రీ బుకింగ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి లెనోవో నుంచి లెనోవో లిజియాన్ అనే ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకొని రాబోతుంది. ఇవి మీకు చూడడానికి మనకి యాపిల్ విజన్ ప్రో ఎలా ఉంటాయో మీకు సేమ్ అంటే అలా ఉండవు. బట్ అవి విజన్ ప్రో అనేది మీకు VR టైప్ లో అయితే ఉంటుంది. బట్ ఈ గ్లాసెస్ మీకు నార్మల్ గ్లాసెస్ లాగా అయితే ఉంటాయి. ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. ఇది మీకు రీసెంట్ గా లెనోవో లాంచ్ చేసిన లెనోవో లిజియాన్ గో అనే ఒక హ్యాండిల్ గేమింగ్ కంట్రోల్ ఉంటుంది కదా, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. దాన్ని కనెక్ట్ చేసి జస్ట్ మీరు గ్లాసెస్ పెట్టుకొని గేమ్స్ ఏమైనా ఆడుకోవాలనుకుంటే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు విండోస్ PC యూస్ చేసిన, మ్యాక్ యూస్ చేసిన, దానికి కనెక్ట్ చేసి మీరైతే ఆ మ్యాక్లో ఉన్న గేమ్స్ కానీ, విండోస్లో ఉన్న గేమ్స్ కానీ మీరైతే గ్లాసెస్ పెట్టుకొని అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు పిక్సెల్ చూసుకుంటే మీకు ఈచ్ వన్ గ్లాసెస్ చూసుకుంటే మీకు 920x1080p పిక్సెల్స్ అయితే ఉంటాయి. 60Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ గ్లాసెస్ అయితే సపోర్ట్ చేస్తే, బట్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే మీరు ఒకవేళ ఈ గ్లాసెస్ని యూస్ చేయాలనుకుంటే మీరు మీ విండోస్ PCతో కానీ, అలాగే లెనోవో మీకు హ్యాండిల్ గేమింగ్ కంట్రోల్ ఉంటుంది కదా, రీసెంట్గా లాంచ్ చేయబోతుంది, దాంతో కానీ మ్యాక్తో కానీ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా Type-C కేబుల్ అయితే యూస్ చేయాలి. మీ PC నుంచి ఆ గ్లాసెస్కి అయితే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీరు కనెక్ట్ చేసి యూస్ చేసుకోవాలి. బట్ అలా కాకుండా మీరు వైర్లెస్గా యూస్ చేయాలనుకుంటే మాత్రం కుదరదు. గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. మనకి అంత పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ మీకు నార్మల్ గ్లాసెస్ లాగా అయితే ఉంటాయి. మీరు Type-Cతో కనెక్ట్ చేసి మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ మూవీస్ చూడాలని చూడవచ్చు. మీకు ఫుల్ HD స్క్రీన్ అని చెప్పవచ్చు. మీకు ఈచ్ గ్లాసెస్లో మీకు ఉంటాయి 1920x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మనకి డాలర్స్లో కన్వర్ట్ చేస్తే మీకు $329 అయితే వీళ్ళు దీని ప్రైస్ అయితే పెట్టారు. మన
ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 27,220 రూపాయలు అయితే ఉంది. బట్ ప్రైస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు మనకి యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. బట్ దాంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్. కాకపోతే మీకు రెండిటి థీమ్ అయితే ఒకటే, మనకి కళ్ళకి పెట్టుకొని మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం గ్లాసెస్లోనే గేమ్స్ ఆడేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. బట్ మనకి యాపిల్ విజన్ ప్రో చూసుకుంటే 1,00,000 2,00,000 దగ్గరికి అయితే ప్రైస్ అయితే ఉంటుంది. బట్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి కేవలం 27,000 దగ్గరికి అయితే తీసుకొచ్చారు దీని ప్రైస్. ఈ ప్రైస్తో మన ఇండియాలో లాంచ్ చేస్తే బట్ కొంచెం సేల్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాన్సెప్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలామంది ట్రై చేస్తారు. చూడాలి ఈ ప్రైస్తోనే మన ఇండియాకి తీసుకొస్తారో రారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇది అవైలబిలిటీకి వచ్చేసరికి అక్టోబర్లో అయితే అవైలబిలిటీ అయితే వస్తారు. మన ఇండియాకి తీసుకొస్తారో రారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టెక్నో ప్యాంథమ్ వి ఫ్లిప్ అనే ఒక ఫ్లిప్ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ ఈ మొబైల్ అయితే కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది. ఫ్లిప్ మొబైలే మనకి సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు కవర్ స్క్రీన్ చూసుకుంటే రౌండ్ సర్కిల్లో అయితే ఉంటుంది. మనకి జెడ్ ఫ్లిప్లో చూసుకుంటే మనకి స్క్వేర్ టైప్లో బాక్స్ లాగా అయితే ఉంటుంది. బట్ ఈ టెక్నో ప్యాంథమ్ వి ఫ్లిప్లో మీకు రౌండ్ సర్కిల్లో అయితే మీకు కవర్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే కెమెరాస్ కూడా మీకు ఆ కవర్ స్క్రీన్ పైన మీకు రౌండ్ సర్కిల్లో మీకు కెమెరాస్ అయితే ఉంటాయి. డిఫరెంట్గా అయితే ఉంది దీని కాన్సెప్ట్ అయితే. ఈ మొబైల్ 2023 Q4 అయితే వస్తున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ యూస్ చేసినట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి. బట్ ఈ మొబైల్ని మన ఇండియాకి అయితే ఒకవేళ టెక్నో ఈ మొబైల్ని ఆఫీషియల్గా లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఇండియాకి కూడా తీసుకొస్తుంది. ప్రైస్ కూడా మనకి తక్కువ ప్రైస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది టెక్నో కాబట్టి. చూడాలి ఈ మొబైల్ వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు అన్ని అయితే రివీల్ అవుతాయి. బట్ చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనకి కవర్ స్క్రీన్ కొంచెం రౌండ్ షేప్లో ఉంది కాబట్టి చూడాలి ఈ మొబైల్ని ఎప్పుడు తీసుకొస్తారో, ఎంత ప్రైస్ తీసుకొస్తారో. వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ మొత్తం అయితే మనకు తెలుస్తాయి. రూమర్స్ ప్రకారం 2023 Q4 అయితే మొబైల్ తీసుకొస్తున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ అయితే రీసెంట్గా సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్ అయితే లాంచ్ చేసింది. వాటి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. బట్ చాలా మంది అంత ప్రైస్ పెట్టుకోలేకపోయారు. బట్ ఇప్పుడైతే బడ్జెట్లో సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE ప్లస్ ఈ రెండు మోడల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ ఇప్పుడైతే వీటి ప్రైస్ అయితే యూరోప్లో అయితే లీక్ అయింది. వీటి ప్రైస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE మనం చూసుకుంటే 11 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇదైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు వైఫై వేరియంట్ చూసుకుంటే మీకు 549 యూరోస్ అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 49,055 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE ప్లస్ చూసుకుంటే మనకి 12.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇదైతే వస్తుంది. అలాగే 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇదైతే వస్తుంది. వైఫై వేరియంట్ ఇది కూడా. దీని ప్రైస్ చూసుకుంటే 749 యూరోస్ అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 66,925 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. కాకపోతే మనకి ఈ ట్యాబ్ సిరీస్ చూసుకుంటే మీకు ట్యాబ్ S9 FE అలాగే ట్యాబ్ S9 FE ప్లస్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఎగ్జినోస్ 1380 చిప్ సెట్ అయితే దీంట్లో యూస్ చేస్తారు. మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 కానీ 8 Gen 1 ప్రాసెసర్ అయితే రావు. మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేస్తారు. బట్ చూడాలి ఈ ప్రైస్లో తీసుకొస్తారో లేకపోతే ఇంకా తక్కువ ప్రైస్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందో చూడాలి. మనకి స్టార్టింగ్ మనకి దగ్గర 49,000 దాకా వెళ్ళిపోయింది. బట్ 50,000 ఈ ప్రైస్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇవైతే క్లిక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ మీకు అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు. మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అంతా అట్లీస్ట్ 8 Gen 1 ప్రాసెసర్ యూస్ చేసి మనకి కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మనకి 40,000 నుంచి 30,000 నుంచి 40,000 మధ్యలో వీటి ప్రైస్ తీసుకొస్తే చాలా బాగుండేది. మనకి బడ్జెట్ కూడా సామ్సంగ్ నుంచి మంచి ట్యాబ్లెట్స్ అయితే చూసేవాళ్ళం. బట్ చూడాలి ఇవైతే మీకు త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఈ లాంచ్ అయ్యాకే మనకి వీటికి సంబంధించిన ప్రైస్ మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఎంత ప్రైస్ తీసుకొస్తారు, మనకి ఇండియాలో ఎగ్జినోస్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు అలాగే లేకపోతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇవైతే క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చాక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకున్నా మనకి రియల్మీ అయితే బడ్జెట్లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. రియల్మీ C50 అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. ఇందులో మీకు స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు డిస్ప్లే చూసుకుంటే 6.74 ఇంచెస్ మీకు HD డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే మీకు యూనిసోస్ T612 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 0.8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మీకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. దీని యూజ్ చేసి మీరు సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళైతే 8,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 9,000 అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళైతే కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు.
తీసుకున్నారు 500 అయితే మీకు కార్డు యూస్ చేస్తే మీకు హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేస్తే మీకు 500 అయితే మీకు తగ్గుతుంది. టోటల్గా 8500కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. బట్ వీళ్ళైతే ఒక ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇస్తే చాలా బాగుండేది మనకి. దగ్గర 8500 పెట్టి మనం హెచ్డి డిస్ప్లే తీసుకోవాలనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనేది అనిపించింది మనకి. వీళ్ళు అట్లీస్ట్ ఫుల్ హెచ్డి తీసుకొస్తే చాలా బాగుండేది. ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అలాగే వీళ్ళ రియల్మీ వెబ్సైట్లో అయితే మొబైల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ మీరైతే డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. వీళ్ళు ఫుల్ హెచ్డి కాకుండా హెచ్డి డిస్ప్లే అయితే దీంట్లో తీసుకొచ్చారు. మీరు 8500 పెట్టినప్పుడు అట్లీస్ట్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. మనకైతే వేరే మొబైల్స్లో చాలా మొబైల్స్లో అయితే ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే తీసుకొని వస్తారు. బట్ వీళ్ళైతే మనకి హెచ్డి డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. మీకు డిస్ప్లే అంత కాన్ కాదనుకుంటే మనకి ఫుల్ హెచ్డి మాకు అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. డిస్ప్లే తప్ప రిమైనింగ్ ఫీచర్స్ మాత్రం మీకు చాలా బాగున్నాయి. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అలాగే రియల్మీ వెబ్సైట్లో ఈ మొబైల్ అవైలబుల్ ఉంది. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ లో మీకు ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టెక్ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరైతే ఫాలో అవ్వడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.